సో ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి అయితే రావడం అయితే జరిగింది. కనీసం సంతాపం కూడా తెలపకుండా 3 నిమిషాలు హడావుడిగా వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ అంశం గురించి చర్చిద్దాం. మనతోని బీజేపీ నేత గువ్వల బాలరాజు గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఎలా చూస్తా ఉన్నారన్న? కనీసం సంతాపం తెలపకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధానాన్ని ఎలా చూస్తారు? సరే, ఓ బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా సంతాపం తెలపడం అయితే అవసరం. కానీ కేసీఆర్ గారే సంతాపం తెలుపలేడు అనే విషయాన్ని చర్చకు పెట్టడం అనేది పెద్ద అవసరం అని మాత్రం భావించడం లేదు. సభకు గౌరవం ఉంటుంది. సభ చర్చకైతే పెట్టింది, స్పీకర్ గారు అలౌ చేసిండ్రు, చర్చించుంటారు. తప్పకుండా అదో ప్రాక్టీస్. కాబట్టి దీన్ని దయచేసి ఇదే అంశాలను మాత్రం చర్చకు పెట్టొద్దు అనేది మళ్ళీ ఒక్కసారి మీ ద్వారా కూడా తెలియజేస్తాను. చర్చ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా హాజరు కావడమే కాదు, కూర్చోవడమే కాదు, వారి గురించి ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షం పైన ఉంటుంది. అంటే ఈరోజు ఏదైతే నీటి గురించి మాట్లాడుతూ ఉన్నారో ఎలా చెప్తారు, ఏం చెప్తారు ప్రధాని? దీనిపైన మరో పోరాటానికి అసలు సిసలైనటువంటి అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఇబ్బందులకు గురైనటువంటి సమాజం ఏదైతే ఉందో, నిజంగా అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని పవర్ తీసేయాలంటే అసలు సిసలైనటువంటి పవర్ ఎవరికిస్తే బాగుంటుందో, ఎట్లయితే దేశం ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి అధికారం వస్తూ ఉందో, ఈరోజు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రావాలి. నిజంగా మార్పు రావాలంటే వీళ్ళ పవర్ పోవాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో కాలయాపన చేసేటువంటి పార్టీలను కథం పట్టియాలి. అంటే కవిత గారు కూడా చెప్తా ఉన్నారు, పాలమూరు ప్రాజెక్టు ఆలస్యం చేసిరు, కావాలని చేసిరు అనే విధంగా తన వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఎలా స్పందిస్తారు? నేను ఒక విషయాన్ని ప్రస్తావించాల్సి ఉండే. కవిత గారు కూడా నిన్న జంగల్ పట్టుకొని మా ఫారెస్ట్కి వచ్చిండ్రు. కేటీఆర్ గారేమో అక్కడ చేసిండ్రు. అంటే మొత్తం ఇదేదో అర్థం కానటువంటి సినారియో రాష్ట్రంలో ఉంది. ఎవరెన్ని మాట్లాడినా ప్రజలు ఏం నిర్ణయం తీసుకోవాలో అల్టిమేట్గా తీసుకుంటారు. అందరి ఆలోచన విధానాలు, అందరి స్వార్థాలను ప్రజలు గమనించి నిజమైనటువంటి సేవకుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అని నమ్మిండ్రు. కాబట్టి కేరళలో కూడా విభజించు పాలించు అన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎంట్రీ లేని రాష్ట్రంలో కూడా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 101 స్థానాలు కార్పొరేటర్స్ ఉంటే 50 స్థానాలతోన అక్కడ మేయర్ సీటును దక్కించుకోవడం జరిగింది. అదే పరిస్థితి పునరావృతమైంది. నేను అదే అంటున్నా, ఎలా చూస్తామేముంది, ఇది బాధ్యత. ఒకవేళ నేను ఎక్కడ ఎవరితోనైనా పోటీ పడ్డా, ఎక్కడైనా గతంలో ఏదైనా సందర్భాల్లో విభేదించి కొట్లాడుకున్నా పలకరించడం అనేది మానవ సహజం. అదేం వార్తనా?